హలో అండి, కమలాఫలం జ్యూస్ చేసుకుందామండి. చాలా ఈజీగా. దానికోసం నేను 2 కమలాఫలాలు తీసుకున్నానండి. అవి శుభ్రంగా తొక్కలు ఒలిసేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె కూడా తీసుకున్నాను. మిక్సీ గిన్నె పక్కన పెట్టుకున్నాను. ఈలోపు కమలాఫలాలు ఒలిసేస్తున్నానండి. మనం నీరసంగా ఉన్నప్పుడు కమలాఫలం జ్యూస్ తాగితే నీరసం తగ్గుతుంది కదా వెంటనే. కమలాఫలం ఆరోగ్యానికి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా జ్యూస్గా తీసుకుని తాగొచ్చు. ఒలిసిన తొనల కింద కూడా తీసుకు తినచ్చు. ఒలుసుకోవడం ఎలా ఉన్నాయి, జ్యూస్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారా. జ్యూస్ అంటే చాలామందికి ఇష్టం కదా. ఇలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. దానికోసం నేను తొనలు తీసేసుకుని మిక్సీ గిన్నెలో వేసేసుకున్నానండి. ఇప్పుడు దానికి కొంచెం పంచదార కూడా వేస్తున్నాను. జ్యూస్ అంటే ఫస్ట్ ఇప్పుడు ఐస్ కావాలి కదా మనకి. ఐస్ ముక్కలు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీలో మెత్తగా ఆడేద్దాం. చూసారా, మెత్తగా నలిగిపోయిన జ్యూసు. ఇప్పుడు ఇది గ్లాసులోకి వేసేసుకుందాం. చూసారా, కమలాఫలం జ్యూస్ ఎంతో ఈజీగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యూస్ మీరు కూడా తాగేస్తున్నారు కదా. బాయ్ ఫ్రెండ్స్.